నామినేట్ పదవుల వివాదము కాంగ్రెస్ పార్టీలో ఎప్పటికొక సిచ్చు రగిలిస్తూనే ఉంటుంది. దానిలో భాగంగానే ఇప్పుడు ఇద్దరు సీనియర్ నేతల మధ్య కూడా నామినేటెడ్ పదవుల పంచాయతీ కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో వైరా నియోజకవర్గానికి సంబంధించి నామినేటెడ్ పదవుల విషయంలో ఇటు రాజ్యసభ సభ్యులైన రేణుకా చౌదరి వర్సెస్ బట్టి విక్రమార్క మరి వర్గ నేతల మధ్య కొంత వివాదం అయితే కొనసాగుతూ ఉంది. బట్టి విక్రమార్కకు సంబంధించిన అనుచరులకే నామినేట్ పదవులు ఇస్తూ ఉన్నారు. అక్కడ ఏదైతే రేణుకా చౌదరి సంబంధించిన అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించిన సీనియర్ కాంగ్రెస్ నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నామినేట్ పదవుల్లో అవకాశం కలిగించకపోగా వాళ్ళని దూరం ఉంచాలని ఇటు బట్టి విక్రమార్క వర్గం చూస్తూ ఉందంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ ఉంది రాజ్యసభ సభ్యులైన రేణుకా చౌదరి. ఈ వివాదం కాంగ్రెస్ పార్టీలో కొత్త ఏమి కాదు. కాంగ్రెస్ పార్టీలో ప్రతిసారి కూడా నామినేట్ పదవులు వస్తున్నాయంటే ఆశావాదులు ఎక్కువ ఉంటారు, అక్కడ పదవులు తక్కువ ఉంటాయి కాబట్టి కొంత వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్గా వెళ్ళిపోతూ ఉంటుంది. కానీ సీనియర్ నేతలకు కూడా చోటు దక్కకపోవడం వల్ల చాలామంది కూడా అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్న నేపథ్యం కనబడతా ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో కొంత అసంతృప్తి జ్వాలన అనేది కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇటు కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, ఇటు ఏదైతే కుల సమీకరణలకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, వాటన్నిటిలో భర్తీ చేసే సందర్భంలో ఇటు కుల సమీకరణ అన్ని చూసిన తర్వాత సీనియారిటీ ఎవరైతే ఉన్నారో, పార్టీ సిద్ధాంతాలు ఎవరు నమ్ముకొని ఉన్నారు, పార్టీకి కట్టుబడి ఎవరున్నారు, వాళ్ళకి మాత్రమే పదవులు ఇస్తామని కూడా ముందు నుండి చెప్పారు. కాకుండా ఇక్కడ భజన బ్యాచ్కే మరి పదవులు ఇస్తూ ఉన్నారు. ఎవరైతే వాళ్ళ వెనుక తిరిగి వాళ్ళకి భజన కొడతారో వాళ్ళకి మాత్రమే అక్కడ పదవి ఇస్తారు అన్నట్టుగా ఇటు రేణుకా చౌదరి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో అలచలైన పరిస్థితి కనబడుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కీలక పదవులు వస్తాయని కూడా ఆశించిన నేతలు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా అసంతృప్తి వెల్లడిస్తూ ఉన్నారు. ఎందుకంటే సీనియర్లు అందరూ కూడా పక్క పెట్టి కొత్త తరానికి అవకాశం కలిగిస్తూ కొత్త వాళ్ళకి ఏదైతే కొంత చోటు దక్కే విధంగా కొత్త పదవులు వచ్చే విధంగా ఇటు యంగ్ ప్రభుత్వం ఉండాలి అనే ఆలోచనలో రేవంత్ రెడ్డి సర్కారు ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కీలక నేతలకైతే మరి పదవులు ఇచ్చుకుంటూ వస్తూ ఉంది. కానీ అందులో కూడా అసంతృప్తి జ్వాలనైతే కూడా ఎగిసిపడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్కి, అదేవిధంగా రేవంత్ రెడ్డి గారికి అంటే సీఎం హోదాలో ఉన్న తనకు కూడా చాలా వరకు కంప్లైంట్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ కార్పొరేషన్ చైర్మన్ పదవి వాళ్ళకి ఎలా ఇస్తారు, అక్కడ మాకు అవకాశం కలిగించాలి కదా, ఇక్కడ ఈతనికి ఇవ్వాలి కదా అని కూడా రికమెండేషన్స్ కానీ లేకుంటే కంప్లైంట్లు కానీ చాలా వరకు ఇద్దరు నేతలు అటు అధ్యక్షులుగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్కి, మరి ఇక్కడ సీఎం హోదాలో ఉన్న రేవంత్ రెడ్డికి మరి కంప్లైంట్లు అయితే ఇస్తూ ఉన్నారు. మరి దానిపైన కూడా ఇటు రేవంత్ రెడ్డి కూడా కొంత ఆలోచిస్తున్నాడు కూడా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ బట్టి విక్రమార్క మల్లు గారు ఇక్కడ డిప్యూటీ సీఎంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. తన దగ్గర కూడా మొత్తం కూడా అంటే ఏదైతే తన నియోజకవర్గంలో కూడా చాలా వరకు కూడా కొన్ని ఆరోపణలు అయితే వస్తూ ఉన్నాయి. తాను మొత్తానికి అంటే హైదరాబాద్కి పరిమితం అయిపోయారు బట్టి విక్రమార్క మల్లు గారు. ఇక్కడ షాడో ఎమ్మెల్యేగా తన భార్య పనిచేస్తూ ఉంది. ఇక్కడ ఏం కావాలన్నా కానీ మమ్మల్ని ఎమ్మెల్యే గారిని కలిసి అవకాశం లేకుండా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వాళ్ళ యొక్క అనుచరులు ఎవరైతే ఉంటారో వాళ్ళే అక్కడ మొత్తం చూసుకుంటా ఉన్నారు అనే ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తూ ఉన్నాయి. కానీ ఏదైతే నామినేట్ పదవుల సందర్భంలో కూడా కొంత ఏదైతే ఉమ్మడి ఖమ్మం సంబంధించిన నియోజకవర్గంలో కూడా కొంత విభేదాలకి కేర్ ఆఫ్ అడ్రస్గా మారిన పరిస్థితి కనబడతా ఉంది. చాలా వరకు కాంగ్రెస్ పార్టీలో ఇలాంటివన్నీ కొత్త ఏమి కాదు, కాకుండా ఎప్పటి నుండే ఉంటాయి, కాకుంటే అంతర్గతంగా ఉంటాయి, కాకుండా ఇప్పుడు బహిర్గతమయ్యి సోషల్ మీడియా వేదికగా ఒక సీనియర్ నేత రాజ్యసభ సభ్యురాలైన రేణుకా చౌదరి మాట్లాడడం అనేది కూడా ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఈ వివాదం కూడా అటు అధినేతల దగ్గర కూడా వెళ్ళే అవకాశం ఉంది. అధినేతల నుండి కూడా కొన్ని ఫిర్యాదులు కూడా ఇక్కడ నుండి అయితే అక్కడికి అందుతున్న పరిస్థితి కనబడతా ఉంది. ఇక్కడ భజన బ్యాచ్కి మాత్రమే పదవులు ఇస్తూ ఉన్నారు అన్నట్టుగా సీనియర్ల ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. మరి చూడాలి అధిష్టానం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. మరి పదవులు ఇచ్చే సమయంలో మరి ఇప్పటికైనా ఆలోచించి ఇస్తుందా? ఇప్పటివరకు అయితే దాదాపుగా 80% అయితే నామినేట్ పదవులు ఇచ్చామని కూడా రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తా ఉంది. మిగిలిన 20% అన్న సీనియారిటీని చూసి ఇవ్వాలి అని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు పాత కాంగ్రెస్ నేతలను కూడా చెప్పుకోవచ్చు. చూడాలి మరి అధినాయకత్వం కావచ్చు, ఇక్కడున్న నాయకత్వం కావచ్చు ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. దీనిపైన ఇప్పటికే విమర్శల వర్షం కావచ్చు, ఇటు కంప్లైంట్లు అయితే ఇరుపక్షాల పైన కంప్లైంట్ అయితే రేజ్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది. మరి దీనిపైన కూడా కాంగ్రెస్ నేతలంతా కూర్చొని చర్చిస్తామన్నట్టుగా మాట్లాడుతున్న నేపథ్యం కనబడుతుంది. మరి చూడాలి ఎటువంటి పరిణామం జరుగుతూ ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలకి మరి సంతృప్తి చేసే విధంగా ఏదైనా కార్యాచరణ తీసుకొస్తుందా అనేది కూడా చూడాల్సిన పరిస్థితి గాంధీ భవన్లో నెలకొంది.